హాయ్ మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని కోరుకున్నా. ఈరోజైతే కర్రీలోకి వచ్చేసి ఇది ఎప్పుడు పాత వీడియో అండి, ఒక 1 వీక్ అయి ఉంటుంది. దాన్ని ఎడిటింగ్ చేద్దామంటే అసలు మా పిల్లకి ఫుల్ కోల్డ్. ఎందుకంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఎన్ని చేసినా కూడా రొంప అయితే తగ్గట్లేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అసలు ఫుల్ వర్షాలు కదా, ఇంకా క్లైమేట్ ఇలాగే ఉంటుంది, అసలు మారదు, పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసినా తగ్గదని చెప్పేసి సిరప్లు అయితే ఇచ్చారు. కానీ అది వేస్తున్నా సరే తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. మా చెరిగాడికైతే అసలు రొంప అనేది ఉండేది కాదు. ఇంకా దీనికి ఏంటో కానీ మా బుడదానికి రొంప అస్సలు వదలట్లేదు. దట్టి ఇప్పుడు నాకు కూడా పట్టేసింది. అసలు ఎంత జాగ్రత్తగా ఉన్న క్లైమేట్ బాబోయ్, అసలు ఫుల్ వర్షాలు ఏంటి, వర్షం ఏంటో, కాసేపు వర్షం వస్తుంది, కాసేపు మొబ్బట్టేస్తే అసలు ఏంటో క్లారిటీ ఉండదు అన్నట్టుంది. దానివల్ల మా బుడదానికి రొంప పట్టేసింది. అంతకుముందు తీసుకెళ్తే బాగానే తగ్గిపోయింది. అప్పుడైతే కొంచెం ఎండలు కూడా వచ్చినాయి. ఇప్పుడు అసలు ఎండలు కూడా లేవు కదండి, సో తగ్గలేదు. ఇప్పుడు మరి కొంచెం ఇంట్లో రెమెడీస్ ఉంటే ఏవో చేశాను, తగ్గితే ఓకే, సాయంత్రం లేదంటే ఆవిరి పట్టించాలి. ఇంకా ఈ కర్రీ అయితే మేము అసలు ఎప్పుడు కూడా టమాటా అంటూ ఇప్పుడు వరకు కూడా మేము టమాటా యాడ్ చేయలేదు కర్రీస్లో. ఫస్ట్ టైం మేము యాడ్ చేసాము. అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. కానీ మా తాతయ్య అయితే కర్రీ చాలా, అసలు ఆ రోజు అందరూ 2 సార్లు తిన్నాము, చాలా బాగుందని అందరూ తిన్నారు. చాలా బాగుందని. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. టమాటా అంటే చాలామంది వేస్తారు, మేము అసలు వేయము. వేస్తే పులుపు వచ్చేది అన్నట్టు, ఏంటో డిఫరెంట్గా ఉంటుంది ఏమో అని చెప్పేసి మేము వేయము. ఇంకా ఫస్ట్ టైం అసలు వేద్దాము, వీడియో కోసం కాకపోయినా మామూలుగా ఒకసారి వేసి చూద్దాం, బాగుంటే బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ టైం ట్రై చేయడం, నెక్స్ట్ టైం మానేయచ్చు అని చెప్పేసి అని అనుకున్నాము. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మా అమ్మమ్మ దీంట్లో మసాలా వేసారు, అది నేను సపరేట్ వీడియో అయితే తీసాను. మీకు కావాలితే యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను, లేదంటే లేదు. మసాలా కావాలో లేదో అయితే కామెంట్ అయితే చేసేయండి. బట్ ఎలాగైతే కామెంట్ అయితే మసాలా అని పెట్టండి, నేను మీకు వీడియో తీసి పెడతాను. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. హోమ్ మేడ్ మసాలా కదా, ఇంకా టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చూడండి. అండ్ ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైతే చూడలేదో కొంచెం ఫుల్ వీడియోస్ అయితే చూడండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. మేమైతే వాటర్ కూడా తక్కువ వేసాము, ఎందుకంటే టమాటాల నుంచి వాటర్ వస్తుంది, అందుకని చెప్పేసి అమ్మమ్మ అయితే వేయలేదు. అలానే కారం ఫస్ట్ వేసాము, సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కారం అది మేము వేసుకున్నాము. మీరు కావాలితే మీకు తగ్గట్టు ముందే వేసేసుకోండి. ఇంకా కర్రీ కొంచెం హై ఫ్లేమ్లో, కొంచెం లో ఫ్లేమ్లో ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అయితే పెట్టాము, మీరు కూడా అలాగే పెట్టండి. అండ్ ఇంకేముంటుంది, లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ మీకు గ్రేవీగా. మా తమ్ముడు యాక్చువల్గా పులుసు కింద పెట్టమన్నాడు. మేము అది పులుసు కాస్త మా మామ దగ్గరగా మర్చిపోయినట్టుంది. మళ్ళీ మేము ఏం చేసాము, కొంచెం పులుసు కిందలా కావాలని చెప్పేసి దింపాము. ఇంకా చూడండి టేస్ట్ అయితే అబ్బా, నాకైతే బోన్స్ ఎక్కువ ఇష్టము. మీకేమి ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్.